హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆమనీస్ ఫుడ్ రెసిపీ. టుడే రెసిపీ వచ్చి సింపుల్గా టేస్టీగా 10 to 15 మినిట్స్లో అయిపోయేలా చెప్తున్నాను ఫ్రెండ్స్. అదేంటి అనుకున్నారా? బ్రెడ్ ఉప్మా అండి. ఏంటి బ్రెడ్ ఉప్మానా అని అనుకోవద్దు. ఒక్కసారి ట్రై చేసి చూడండి. వేడి వేడిగా తింటే మీరు అస్సలు వదిలిపెట్టరు. ముందుగా నేను 2 మెంబర్స్కి సరిపడా ఉప్మా అయితే తయారు చేయబోతున్నా. ఒక 8 బ్రెడ్ స్లైసెస్ని తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక ప్యాన్ తీసుకొని ఒక 2 చెంచాల ఆయిల్ వేసుకొని పోపు దినుసులు, ఒక 4-5 జీడిపప్పు పలుకుల్ని కూడా వేసి వేయించుకోండి. తర్వాత ఇందులోనే ఒక మీడియం సైజు ఉల్లిపాయ తరుగుని, 4-5 పచ్చిమిర్చి తరుగుని, కొంచెం కరివేపాకును కూడా వేసి వేయించుకోండి. మీకు పచ్చిమిర్చి కారంగా ఉండేటట్లయితే 2 నుండి 3 తీసుకోండి. మావి ఇక్కడ అంత కారంగా ఉండవు కాబట్టి నేను 4 నుండి 5 పచ్చిమిరపకాయలు తీసుకున్నా. తర్వాత ఇప్పుడు ఉల్లిపాయలు త్వరగా వేగడం కోసం ఒక చిటికెడు పసుపుని, కొంచెం సాల్ట్ని కూడా వేసి వేయించుకోవాలి. ఉల్లిపాయలు మగ్గిన తర్వాత అందులోనే చిన్న సైజు అల్లం ముక్క తరుగుని కూడా వేసి మూత పెట్టుకొని అల్లం పచ్చివాసన పోయేదాకా వేయించుకోండి. తర్వాత ఇందులోనే 2 చిన్న టమాటా ముక్కల్ని కూడా వేసి వేయించుకోండి. ఇప్పుడు టమాటాలు బాగా మగ్గిన తర్వాత 2 నుండి 3 స్పూన్ల వాటర్ని కూడా వేసి 1 నిమిషం పాటు మూత పెట్టుకోండి. ఇప్పుడు ఆ వాటర్ బాయిల్ అవుతున్నప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బ్రెడ్ ముక్కల్ని ఇందులో వేసి బాగా కలుపుకొని 3 నుండి 4 నిమిషాల పాటు మూత పెట్టుకోండి. తర్వాత బ్రెడ్ చాలా సాఫ్ట్గా అవుతుంది. అంతే, మన వేడి వేడి బ్రెడ్ ఉప్మా అనేది రెడీ. ఇప్పుడు కొంచెం సన్నగా తరుక్కున్న కొత్తిమీరను వేసి స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక చెక్క నిమ్మకాయని కూడా పిండుకొని సర్వ్ చేసుకోండి. ఇది వేడి వేడిగా తింటే చాలా ఎమ్మీగా ఉంటుంది. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్.